వివాహానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పండి అని టాపిక్ ఆయన నాకు ఇచ్చాడు. సరే, ఆయన టాపిక్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ వ్యక్తి మనలో ఇక్కడ ఉన్నాడో లేడో, రికార్డ్ చేసిన తర్వాత విని నాకేమైనా సలహాలు ఇస్తాడో, దానివల్ల లబ్ధి పొందాడో లేదో నాకు తెలియదు. కానీ మనం ఈ పూట ఒక చోట సమావేశమయ్యాం కాబట్టి మనలో నుంచి ప్రతి వ్యక్తికి దీనివల్ల లబ్ధి జరుగుతుందనే ఉద్దేశంతో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు, ఏ విషయాలైతే మీతో చర్చించబోతున్నానో వాటిని ముందు చెప్పేస్తాను. అంతటితో మాట సమాప్తం కాలేదు. నేను చెప్పగానే కొన్ని విషయాలు మీ మైండ్కి వస్తాయి. అరే, ఇది చెప్పలేదేంటి, ఇది కూడా చెప్తే బాగుండు కదా, ఇది ఎందుకు చెప్పట్లేదు అని కొన్ని విషయాలు వస్తాయి. ఆ విషయాలు మీరు రెడీ చేసుకోండి. ఎప్పుడైతే నా మాట సమాప్తం అవుతుందో అప్పుడు మీ దగ్గర అవి తీసుకుని నేను యాడ్ చేసుకుంటాను. దానివల్ల నాకు లాభం అవుతుంది, మీకు కూడా ఇన్షాల్లా లాభం జరుగుతుంది. అందుకని ఈ విషయాలు, ఒక టాపిక్ ఏంటంటే వివాహాన్ని విచ్ఛేదం చేసే వస్తువులు. వివాహాన్ని విచ్ఛేదం చేసే వస్తువులు. మామూలు భాషలో అయితే ఏం చెప్పుకోవాలి? తలాఖ్ కారణాలు. తలాఖ్ కారణాలు. మొదటిది నేను చెప్పబోయేది ఏంటంటే ఖయానత్. భార్యాభర్తల మధ్య ఒకరికి తెలియకుండా ఇంకొకరికి మోసం చేయాలనే, యా చేస్తున్నాననే భావన, లేక ఎదుటివాడు తనను మోసం చేస్తున్నాడనే భావన. రెండవది భర్త కుటుంబ అవసరాలు పూర్తి చేయకపోవడం, అదేవిధంగా భార్య కుటుంబ అవసరాలను పూర్తి చేయకపోవడం. దంపతుల పెంపకంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఒకరు ఒక స్టాండర్డ్కి సంబంధించి ఇంకో స్టాండర్డ్కి సంబంధించి ఉండటం. వివరాలు మనం తర్వాత మాట్లాడదాం. ఒకరి పట్ల ఆచరణ వల్ల కానీ, మామూలు వ్యవహారం వల్ల కానీ ఒకరి పట్ల ఇంకొకరికి గౌరవం నశించిపోవడం. తర్వాత ఒకరి వ్యక్తిత్వం ఇంకొకరికి అర్థం కాకపోవటం. తర్వాత విద్యా సాంస్కృతిక వ్యత్యాసాలు కూడా. ఇంటి నుంచి తరచుగా బయటకు వెళ్ళడం, పురుషుడు వెళ్ళడం కానీ స్త్రీ వెళ్ళడం కానీ. తర్వాత స్త్రీ వాదన పట్ల పటిష్టమైన నమ్మకం కలిగి ఉండి స్త్రీ ఆ రూల్స్ అన్నింటినీ భర్తపై ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయటం. తర్వాత భర్త సంకుచిత భావాలు కలిగి ఉండి భార్యపై దౌర్జన్యం చేయటం. ఎన్ని చెప్పాను? 10 అయినాయా? తిల్కా షరతున్ కామిల. ఓకే, 10 చెప్పాను. ఈ మాటల్లో మరి మర్చిపోయాను, కౌంట్ చేయలేదు. ఇవి మనసులో పెట్టుకోండి. ఆ తర్వాత మీ మనసులోకి వచ్చినవి తర్వాత నాకు చెప్తురు కానీ. సరేనా? ఎవరు రెడీ అవట్లా? సరే అని ఒక రాయి నాకు చెప్పారు. రెండు కలిసి అందరు కలిసి చెప్పండి సరే అని. అది ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మిస్ అయిన పాయింట్స్ కూడా ఇందులోకి వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా ఒక చిన్న పీఠిక మనం ఏర్పరచుకుందాం. ఆ పీఠిక ప్రకారం అయితే ఇస్లాం ధర్మములో మానవ కళ్యాణానికి పనికొచ్చే అన్ని విషయాలను సంక్షిప్తంగా, అవసరాన్ని బట్టి సవివరంగా ఒక చోట సమీకరించి సరి అయిన పద్ధతిలో మనకు ఇవ్వడం జరిగింది. ఇవి మన జీవితానికి సంబంధించి ప్రతి సెక్షన్ ఏదైతే ఇది మన జీవితానికి సంబంధించింది అంటే దాన్ని అడ్రస్ చేస్తున్నాయి. మీ దృష్టిలో మన జీవితానికి కనెక్షన్ లేని సెక్షన్ ఏదన్నా ఉంటే చెప్పండి త్వరగా. మన జీవితానికి సంబంధం లేని సెక్షన్ ఏదన్నా ఉంది అంటే ఈ సెక్షన్ మనతో సంబంధం లేదని చెప్పండి. ఉదాహరణకి బస్సులో ప్రయాణం చేయడం మన జీవితాంతో సంబంధం లేదు కదా. మన జీవితాంతో సంబంధం ఉందా? బస్సులో ప్రయాణం చేయడం అండి ఉందా? అయితే నేను ఫెయిల్ అయిపోయాను. మరి మీరు చెప్పండి. పోనీ రోడ్డు పక్కన కూర్చున్న కుక్కని కొట్టడం మన జీవితంతో సంబంధం లేదు, ఉందా? ఏది చెప్పినా మీరు క్యాన్సిల్ చేసేస్తే ఉండేది ఏంటండి అక్కడ? అర్థమైంది కదా? ఏది లేదు, ఎస్కేప్ కాలేం.
మన జీవితంతో టైం అనేది ఏ విధంగా ముడిపడి ఉందో అదే విధంగా ఇస్లాం కూడా అదే యాంగిల్లో ప్రతి సెక్షన్ ని డీల్ చేస్తుంది. ఇక్కడ ఏం లేదు, నా చేయి పెడతాను అంటే మీరు ఎక్కడ చేయి పెడుతున్నారో దాని గురించి కూడా ఇస్లాం పాయింట్అవుట్ చేస్తుంది. అక్కడ తేలు కొట్టిందనుకో, నువ్వు ఎందుకు పెట్టావురా అని ఇస్లాం అడుగుతుంది. అది మనం దూరాలోచన కలిగిన ధర్మం. అది మనకు తెలియదు. మానవాళికి ఏ అవసరాలు ఉంటాయో మనకు తెలియదు. అందుకని మానవాళికి పనికొచ్చే అన్ని విధాలను మానవాళిని సృష్టించిన సృష్టికర్త ప్రసాదించిన ధర్మం కాబట్టి ప్రతి యాంగిల్లోనూ ప్రతి పాయింట్లోనూ ఆలోచిస్తుంది. అటువంటి వాటిల్లో ముఖ్యమైనది ఏ విధంగా అయితే తౌహీద్ ఉందో, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్కి సంబంధించి వివరాలు ఉన్నాయో అదే పద్ధతిలో మన జీవితంలో పెళ్లికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వివాహం చేసుకోవడం, వివాహం దాన్ని కష్టపడి మంచి పద్ధతిలో ముందుకు నడిపించడం, ఒక సఫలీకృతమైన వివాహాన్ని లేక దాంపత్య జీవితాన్ని సుస్థిరం చేయడం అనేది ఇస్లాం కోరిక. కానీ మానవులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫ్రీడమ్ ప్రసాదించాడు. పెళ్ళైతే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. భార్యాభర్తలకి 2 బుర్రలు ఉన్నాయి, 2 నాలుకలు ఉన్నాయి. అవునా? మళ్ళీ బుర్రలో వచ్చింది 4 వార బయటకు వస్తుంది. ఎదుటివాడికి సెట్ అవ్వచ్చు, సెట్ కాకపోవచ్చు. ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు వాళ్ళు సెట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని సరి చేసుకున్నప్పుడే సక్రమంగా విషయం ముందుకు సాగుతుంది. ఎక్కడైతే సెట్టింగ్ సరిగ్గా ఉండదో మీ అందరికీ తెలుసు. మొబైల్లో కూడా సెట్టింగ్ సరిగ్గా లేకపోతే మెసేజెస్ రావు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఫ్రీడమ్ని అలాగే ఉంచుతూ మీ ఫ్రీడంతో పాటు మా ధర్మాన్ని మా పద్ధతిని మీరు గమనించండి అనే బోధన మనకిచ్చాడు. తత్కారణంగా ఏం జరిగింది అంటే ఇటువంటి వస్తువులు ఏదైతే మనం తలాఖ్ అని చెప్పుకున్నామో ఉనికిలోకి వస్తుంటాయి. మనం ఎంత కాదనుకున్నా కొన్ని సందర్భాలు మన చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయి, బయటపడిపోతూ ఉంటాయి. దీనికంటూ ఒక బ్యూటిఫుల్ ఉదాహరణ ఏది అంటే జైద్ రజియల్లాహు తఆలా అన్హు గారి పెళ్లి. దివ్య ఖురాన్లో సూరతుల్ అహజాబ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కొన్ని ఆయతులు అవతరించాడు. ఈ ఆయతుల్లో సారాంశం ఏంటంటే జైద్ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంట్లో ఒక సేవకుడుగా ఉంటూ జీవితం గడుపుతూ ఉంటే ఆ సేవకుడి స్థాయి కాకుండా ఒక కొడుకు స్థాయికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హైలైట్ చేశారు. అలా రవ్వడం వల్ల సమాజంలో ప్రతి చోట జైద్ బిన్ మొహమ్మద్ అనే లెవెల్కి ఆ మాట వచ్చేసింది. మొహమ్మద్ గారి కుమారుడు జైద్ అని. తరువాత ఈ జైద్ అనే వ్యక్తి పెళ్లిడుకు రాగానే జైనబ్ అనే ఒక మహిళతో పెళ్లి చేసుకున్నారు. ఆయన జైనబ్ అనే మహిళతో పెళ్లి చేసుకున్నారు. ఈ మహిళతో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ మహిళ యొక్క సామాజిక స్థితి, ఈ కుర్రాడి యొక్క సామాజిక స్థితి, ఈ మధ్య ఉన్నటువంటి తేడాలు, ఆ రోజుల్లో ఉన్న సామాజిక స్థితి, ఇవన్నీ ఒక స్ట్రైకింగ్ పాయింట్గా నిలబడ్డాయి. తత్కారణంగా ఒక రోజున జైద్ వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, అయ్యా నేను ఈ అమ్మాయితో ఏగలేకపోతున్నాను, మీరు దయచేసి మాకు తలాక్ ఏర్పాటు చేయండి అన్నారు. నేను తలాక్ ఇచ్చేస్తాను ఈ అమ్మాయి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఇంటి పెద్దగా, ఆయన సొంత తండ్రి కాదు, తండ్రి కంటే మించిన వ్యక్తి, అల్లాహ్ యొక్క ప్రవక్త, మన తండ్రుల కంటే ఆయన స్థానం పెద్దది. మరి ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? నువ్వేం వర్రీ కాకరా, నేనున్నాను కదా, ఎక్కడెక్కడ కట్ చేయాలో ఎక్కడెక్కడ ఇది చేయాలో నేను పూరా ట్రిమ్ చేయాలో చేసి పెరేస్తాను నీకు 1 నిమిషంలో అని చేసేస్తుంటారు జనాలు. ఆయన అలా చేయలా. చాలా మంచి మాట చెప్పారు. కాస్త ఓపిక పట్టు, సహనం పాటించు, ఆ అమ్మాయితో మంచిగా వ్యవహరించు అని నచ్చ చెప్పారు. అది అనేక సార్లు జరిగింది. ఎన్నిసార్లు జరిగి ఉంటుందో మీరు అంచనా వేయండి. ఒక రోజున జైద్ మనస్సులో ఏ మాట వచ్చిందంటే, నేను ఆయన దగ్గరికి వెళ్తే అదే క్యాసెట్ ఆయన వేస్తారు, నువ్వు సహనం పాటించరా అంటారు, ఓపికగా ఉండరా అంటారు,
ఇక నేను వెళ్ళి లాభం ఉండదు, ఆ మాట విని రావటమే తప్ప అనే ఆలోచన ఆయనకు వచ్చింది. అంటే ఎన్నిసార్లు చెప్పుంటారు? అంతే కదా. అందుకు ఆయన చేశారంటే ముందు నేను ఆ బెళ్ళాన్ని వదిలేస్తున్నాను, ఇంటి దగ్గర తలాక్ ఇచ్చేశాడు ఆయన. అప్పుడు వచ్చి చెప్పాడు అల్లాకి తలాక్ ఇచ్చేశానండి. తలాక్ ఇచ్చిన తర్వాత సంగతి ఇంకేం తెలుస్తుంది? ఇలా చేయగలరు, అల్లాతో భయపడు అని చెప్పడంలో మీనింగ్ లేదు కదా. ఈ సంగతి మొత్తం జరిగింది. జరగడం వల్ల ఇప్పుడు గమనించదగ్గ విషయం ఏంటంటే తలాక్ ఉనికిలోకి రావడం మెయిన్ కాదు, మనకి మెయిన్ రాదు. తలాక్ కూడా నచ్చని విషయమై ఉండి అది ఉనికిలోకి వచ్చింది. అది వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిని యాజ్ ఇట్ ఈజ్ అడాప్ట్ చేసుకున్నారు, యాక్సెప్ట్ చేసుకున్నారు. ఆ చేదు అనుభవాన్ని ఒక టాబ్లెట్ రూమ్ లో మింగాల్సి వచ్చింది, మింగారు ఆయన, యాక్సెప్ట్ చేసుకున్నారు. అది జరిగింది. అంటే మన వద్దనుకున్న కొన్ని పనులు అయిష్టమైన ఉనికిలోకి వస్తాయి. అది పాయింట్. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువు ఏంటంటే దానికి కారణాలు ఏమై ఉంటాయి అనే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. దేనికి వల్ల కారణాలు వల్ల. అందులో మొదటిది ఖయానత్ అని చెప్పుకున్నాం. ఖయానత్ అంటే చాలా ఓపెన్ వర్డ్, ఎక్కడన్నా అప్లై కావచ్చు. నేను కూడా మీ ముందు నిలబడి నా టాపిక్ సంబంధించి ఖయానత్ చేస్తూ ఉండొచ్చు ఎక్కడన్నా సెక్షన్లో. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పకుండా దాచేసి ఉండొచ్చు. పాసిబుల్ ఉందా? పాసిబిలిటీ ఉందా? అది నవ్వుతూ చిరునవ్వుతూ మాట్లాడుతుంటాం. ఆ నవ్వు వెనకాలే మన హృదయంలో ఏం జరుగుతుందో, ఇది ఎప్పుడు ఛాన్స్ దొరుకుంటారో చేసేద్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి. అందరికీ కాదులేండి, అందరూ అలా ఉండరు కదా. మీకు నాకు ఏం శత్రుత్వం లేదు కాబట్టి మన నవ్వులు అటువంటి సమస్యలు ఉండవు. ఏదైనా లింక్ ఉన్న చోటే నా బిజినెస్ పడేయాలని ఎదుటివాడు అనుకున్నప్పుడు, ఎదుటివాడి బిజినెస్ నేను పడేయాలి అనుకున్నప్పుడు, అవునా, అటువంటి వస్తుంటాయి. సరే, దీని గురించి ఖయానత్ ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళ పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ వేరే వాళ్లతో సంబంధాలు ఏర్పడి ఒక భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహనకు సమాప్తి చెప్పడం, దాన్ని డిస్కనెక్ట్ చేసుకోవటం, ఇది జరుగుతుంది. ఈ సమాజంలో జరుగుతుందా లేదా? అలా జరిగినప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? ఎంతవరకు మనుషులు కంట్రోల్ చేసుకోగలడు? అవునా కదా. ఒక భర్తకు తర్వాత తెలిసిందండి నా భార్యకు ఇంకో వ్యక్తితో సంబంధం ఉంది అని, అప్పుడు ఏం చేస్తాడు అతను? పెళ్లి అయిన తర్వాత భార్యకు తెలిసింది భర్తకు ఇంకో వ్యక్తితో సంబంధం ఉంది అని, ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకుని మొదటి పెళ్లి ఉంది, ఇది నాతో రెండో పెళ్లి అని తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది మనిషి? సమాజం ఏమవుతుంది? సమాజం వరుస్తుంది, ఈ ఫ్యామిలీ ఏమవుతుంది? ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం. తలాక్ వస్తుందా లేదా? ఉనికిలోకి వస్తుందా లేదా కదా. మరి ఇది ఎంత పర్సెంట్లో జరుగుతుంది అంటే దాన్ని మనం పర్సంటేజ్ ఇవ్వలేము. అనేక దేశాల్లో అనేక విధాలుగా ఉంటుంది, అనేక సమాజాల్లో ఈ వస్తువు అనేక విధాలుగా ఉంటుంది. ఎక్కడైతే స్త్రీలకు తాను స్వయంగా ఫ్రీగా ఈ పనులు చేసుకోవడానికి అనుమతి ఉంటుందో అక్కడ వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఏ సమాజంలో పురుషులకి ఈ విధంగా ఈజీగా చేసుకుని పోవడానికి కన్వీనియన్స్ ఉంటుందో వారు ఆ సంఖ్యలో ఎక్కువ ఉంటారు. మరి ఇటువంటి స్థితుల్లో పర్సంటేజ్ ఫిక్స్ చేయడం కష్టం. అయినప్పటికీ కొంతమంది స్టడీ చేసిన వాళ్ళు చేస్తున్నారంటే ఇది 40% ఉంది, 40% కేసులు ఇలాగే జరుగుతున్నాయి. అది మెయిన్ పోతుంది. ఇక దానికి అడ్డుకట్ట ఎలా వేయాలనేది మనం తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే మనం కారణాలు మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని క్లోజ్ చేసే యాక్టివిటీస్ మాట్లాడటం లేదు. తర్వాత ఏం చెప్పుకున్నాం? భర్త కుటుంబ అవసరాలు పూర్తి చేయకపోవడం. నిజంగా పెళ్ళైన తర్వాత పెళ్లి సమయంలో నేను ఈ మహిళను భార్య రూపంలో స్వీకరిస్తున్నాను అని 3 సార్లు చెప్తాడు వ్యక్తి. ఒకసారి చెప్తే చాలు, ఒకసారి చెబితే చాలు. ఖాజీ గారు కూర్చుని క్యాతూనే కబూల్ కియా, అల్హమ్దుల్లా అంటాడు. అల్హమ్దుల్లా చల్లదు ఇక్కడ, కబూల్ కియా అని చెప్పరా? కబూల్ కియా.
పోతా అవుతుంది కదా. కబూల్ కియా అని మన వాళ్ళు 3 సార్లు చెప్పిస్తారు. ఒకసారి చెప్తే చాలు కన్ఫర్మేషన్, మొదటిసారి తర్వాత ఆ 2 కన్ఫర్మ్ చేయడానికి, పటిష్టం చేయడానికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీలకు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, నువ్వేం తింటున్నావో తినిపించు, నువ్వు ఏ గూడులో ఉంటున్నావో ఆ గూడులో ఆమెను ఉంచు, ఆవిడ అవసరాలను తీర్చు. సామాజిక, శారీరక, భౌతిక, ఆధ్యాత్మిక మరియు ఇంకా ఏ సంబంధాలు ఉంటాయో, వాటికి సంబంధించిన అవసరాలు ఉంటాయో వాటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత పురుషుడిది. ఏ సెక్షన్లో అయినా వాళ్ళు ఈ విషయంలో విడిపోదామనుకుంటే ఈ సెక్షన్స్ అడ్డు రాకుండా ఉండాలి. అవి వస్తేనే కదా విడిపోయేది. అది ఈ అవసరాలకు సంబంధించిన విషయం. మరి కొన్ని సందర్భాల్లో సమాజం ఎటుపోతుంది అంటే మీకు తెలిసిందే, ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు. నెక్స్ట్ పాయింట్ అంటే పెంపకంలో ఉన్న భిన్నాభిప్రాయాలు. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఒక సమాజంలో ఒక చోట ఉంటాడు. ఆ ఇంటి వాళ్ళు కానీ, ఆ కుటుంబం వాళ్ళు కానీ, ఆ ఏరియా వాళ్ళు కానీ, ఆ సమాజంలో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకి నీకు చిన్న పెళ్లికి సంబంధం లేనటువంటి మామూలు విషయం చెప్తున్నాను. ఒక్కొక్క ఇంట్లో పద్ధతి ఎలా ఉంటుందంటే, భోజనం చేసే ముందు భోజనానికి సంబంధించిన వస్తువులన్నీ ఒక చోట పెట్టాలి. ఆ వస్తువులు నీళ్లు కానీ, అన్నం కానీ, కూర కానీ, చట్నీ కానీ, మజ్జిగ కానీ, దానికి సంబంధించిన వస్తువులు ఏమైతే ఉంటాయో అన్నీ ఒక చోట పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాది ప్రతి వ్యక్తి వచ్చి అందరూ ఒకసారి కూర్చున్న తర్వాత బిస్మిల్లా అని వడ్డించడం మొదలెడతారు. వాళ్ళ అలవాటు అది. వాళ్ళు మీ ఇళ్లలో ఎలా ఉందో నాకు తెలియదు కదా. అటువంటి ఫ్యామిలీస్ లెక్కేసుకుందాం. అక్కడ ఎదిగిన పిల్లలు ఇంకో చోట ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ రాగానే ఎవరికాడు కిచెన్లో నుంచి ఒక ప్లేట్లో భోజనం వేసుకుని తెచ్చి టేబుల్లో కూర్చుంటుంటే అది ఎలాగ ఉంటుంది? తేడా వస్తుందా? ఇంట్లోని ప్రతివాడు కిచెన్లోకి వెళ్తున్నాడు, ప్లేట్లు ఎన్ని వేసుకుని ప్లేట్ పట్టుకుని బొఫే లెవెల్లో పట్టుకొస్తున్నాడు బయటికి. ఆ పద్ధతిలో తిన్న భక్తి ఈ వస్తువులు చూస్తున్నప్పుడు అక్కడ మైండ్ లో స్ట్రైక్ ఉంది, వీళ్ళు ఏంట్రా ఇలా ఉన్నారు. ఎఫెక్ట్ అవుతుందా లేదా? ప్రారంభంలో. తర్వాత అందరు చేస్తుంది, ఇందులో నష్టమే లేదు అనుకుని లెవెల్కి వచ్చే వరకు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని ఏరియాలో ఉంటే ఇప్పుడు ప్రతి చోట వాళ్ళు చెప్పులు తొడుగుతారు. చలికాలంలో చెప్పులు వాళ్ళకు ఉంటాయి, ఎండాకాలంలో వాళ్ళకి వేరే చెప్పులు ఉంటాయి. ఇంట్లో బెడ్ దాకా వాళ్ళు చెప్పులు తొడుగుతుంటారు, కిచెన్ లో చెప్పులు తొడుగుతారు, బాత్రూమ్లో వెళ్ళేటప్పుడు తీసేసి బాత్రూమ్ చెప్పులు వేసుకెళ్తుంటారు. ఒక అలవాటై ఉంటుంది. మరి కొన్ని చోట్ల చెప్పులు ఇంట్లో తొడుగుతుంటే ఎంత శుభ్రం చేసిన ఇంట్లో చెప్పులు తొడుగుతావేంటి, క్యాన్సల్ చెప్పులు అనగానే ఆ వ్యక్తికి అలా ఉంటుంది, ప్రభావం కదా. అందుకని పెంపకంలో ఉన్నటువంటి మార్పులు కూడా ఒక చోట కొన్ని చోట్ల అడ్జస్టబుల్ కాకుండా పోతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అదొక రీజన్ చెప్పుకున్నాం. తర్వాత ఒకరికొకరు గౌరవం ఇవ్వకపోవడం, దీని గురించి మీరు ఏం చెప్తారో కొంచెం ఆలోచన. గౌరవం ఇవ్వటం అంటే ఏంటి అసలు? నేను మీకు గౌరవం ఇవ్వాలి అంటే ఏమిటి? అంతే కదా. గౌరవం ఇవ్వటం అంటే మీకు సంబంధించినటువంటి హక్కులు ఏమైతే ఉన్నాయో ఆ హక్కులు మీకు చేరవేసే బాధ్యత నాపై ఉంటుంది. ఇస్లాం పాయింట్ ఆఫ్ వ్యూస్ ఆలోచిస్తే భార్యాభర్తలకు ఉన్నటువంటి హక్కులను ఇస్లాం క్షుణ్ణంగా వివరించింది. భార్యకు ఇందాక చెప్పుకున్నట్టు కూడు, గుడ్డ, నివాసం, అదేవిధంగా అవసరాల తీర్పు, ఇవన్నీ భర్తపై బాధ్యతగా ఉన్నాయి. సంపాదించే బాధ్యత భార్యకు లేదు, కానీ భర్త తెచ్చిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసే బాధ్యత భార్యపై ఉంది. ఆవిడ తన బంధువుల కోసం ఒక పైసా కూడా తీసుకోకూడదు. తీసుకోవాల్సిన అవసరం ఉంటే భర్తకు చెప్పాలి, పర్మిషన్ తీసుకోవాలి. అవునా కదా?
మీరు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? చిన్న వస్తువు. కానీ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో పురుషులు కొంచెం బ్రాడర్ అండర్స్టాండింగ్ కలిగి ఉండి వాళ్ళ అవసరాలు కూడా వాళ్ళకి తెలిసి ఉండి ఈ చిన్న చితక వస్తువులంతా పట్టించుకునే అవసరం లేదని వాళ్ళు లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రీడమ్ స్త్రీలకు ఇచ్చేసి ఉంటారు. ఏం పర్వాలేదు, ఇటు వల్ల నాకే నష్టం లేదు, ఎలాగో నేను 200 బయట ఖర్చు చేస్తున్నాను, ఆ 200 ఇక్కడ ఈవిడ ఖర్చు చేస్తుంది, అట్లా ఆపుకుంటాడు, ఈ 200 పోతుంటాయి, దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం లేదు, చాలా హ్యాపీగా ఉంటారు. పైగా నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చారని ఎక్స్ట్రా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యే సెక్షన్లో అయితే చాలా మంచిదే. కానీ ఎక్కడైతే కొంచెం టైట్ గా పట్టించుకునే బాధ్యత వస్తుందో పురుషుల తరపున, అప్పుడు కొంచెం అలర్ట్ గా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే, ఒక మహిళ వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఒక మాట అడిగింది. అయ్యా, 3 వ్యక్తులు నాతో పెళ్లి చేసుకుంటారని పోటీ పడుతున్నారు. ఎంతమంది? 3. ఇప్పుడు మీరు కూడా ఆలోచించి ఉండండి, మీరు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళపై ఎంతమంది పోటీ పడ్డారు కదా. అలా ఏం ఉండదు, మీరు డైరెక్ట్ గా వెళ్ళారు, వాళ్ళు ఒప్పుకున్నారు, ఒక మనిషితో అయిపోయిన సమస్య. మన అరేంజ్ మ్యారేజెస్ కదా. ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఒక మహిళ ఉంది అంటే ఆవిడ తలాక్ తీసుకుంది, లేకపోతే భర్త చనిపోయాడు, లేకపోతే ఆవిడ మంచితనం గురించి తెలిసిన తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తే వెంటనే జనాలు వెళ్ళి కొంచెం పోటీ పడేవారు. నేను పెళ్లి చేసుకుంటానని చేసుకునేవారు. దానికి ఆ సామాజిక పద్ధతుల ప్రకారం కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. కాబట్టి 3 వ్యక్తులు నాతో పెళ్లి చేసుకుంటానని పోటీ పడుతున్నారు అని చెప్పారు. చెప్తే ఎవరారమ్మా అంటే, ఫలానా వ్యక్తి ముఆవియ, ఫలానా వ్యక్తి అబూ జహల్, ఫలానా వ్యక్తి ఫలానా పేర్లు చెప్పారు. అప్పుడు ఆ 3 వ్యక్తులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలిసిన వ్యక్తులే. ఇప్పుడు సలహా ఇచ్చేటప్పుడు సలహా ఎలా ఇవ్వాలి? వీడి గురించి చెప్తే వాళ్ళ కోపం రావచ్చు, వాళ్ళ గురించి చెప్తే వీళ్ళ కోపం రావచ్చు అన్న ఆలోచన మనిషికి రావచ్చు. అందుకని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇది జీవితాలకు సంబంధించింది. మన దగ్గర చిన్నప్పటి నుంచి మనకేం పెంచారంటే 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలి అని. ఇప్పటికీ ఆ మాట నాకు గుర్తు వస్తూనే ఉంటుంది, ఎందుకు చెప్పారు ఈ మాట అని. 100 అబద్ధాలు చెప్పి నువ్వు పెళ్లి చేసే అవసరం ఉంది? పెళ్లి నిలపడానికి చెప్పినా పర్వాలేదు, పెళ్లి అయిపోయిన తర్వాత ఏమైనా తగాదాలు ఉంటే ఆ తగాదాలు దూరం చేయడానికి, ఒకరికొకరు నచ్చ చెప్పడానికి నువ్వు 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తే చెప్పి దాన్ని ఆపే ప్రయత్నం చేయడం వేరే వస్తువు. కానీ పెళ్లి ముందుగానే అబద్ధాలు చెప్పి వీడి హీరో అండి, వీడు ఆకాశంలో ఉంటాడండి, ఎప్పుడు చూసినా చంద్రమండలో ఉంటాడండి, వాడి గురించి హైలైట్ చేసేసి బాగా హైప్ పెంచేసి పెళ్ళైన తర్వాత 2వ రోజునే ఆ అమ్మాయికి వీడు ఎవరో అసలు గడ్డి పూసకూడ పనికిరాని లెవెల్లో ఉన్నాడు, ఊరికనే బాబాయ్ నీ మాట విని పెళ్లి చేసుకున్నాను లెవెల్లో ఉండకూడదు కదా. అలా ఉండకూడదు కదా. అందుకని ఈ మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు, అయినప్పటికీ ఇది జనాల్లో ఇప్పటికీ కొనసాగుతుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే, ఫలానా వ్యక్తి లోభి, లోభి అంటే లోబకాయలు తినేవాడా? లోబకాయలు తినే కూరకి పంచు అల్సందా కాదు కదా, కాదు. లోభి అంటే పిసినారి, వాడితో పెళ్లి చేసుకో. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లలో కూడా పిల్లలు ఉంటారు, ఫలానా వాడు లోభి అని తెలిస్తే వాడికి పెళ్లి కూతురుని ఇమ్మాకండి. వాడు తినడు, ఈ అమ్మాయిని పెట్టడు. వాడు తినడు, ఈ అమ్మాయికి పెట్టడు. అంతేనా? ఆ ఆలోచన వద్దు. ఎగ్జిస్టింగ్ ఆలోచన లోభి అనేవాడికి చేంజ్ అవ్వదు. ఆడు పుట్టుక నుంచే తెచ్చుకున్నాడు. ఆడు ఆ 20 ఏళ్ల వరకు ఆడు పెరిగి అప్పుడు తన వీపు మీద లోభి అని స్టాంప్ పెట్టుకున్నాడు, తిరుగుతున్నాడు అంటాడు. వాయిగా సిగరెట్ మానొచ్చు కానీ మనిషి బయట ఎప్పుడు నేర్చుకున్న ఫ్రెండ్తో పాటు సిగరెట్ కాల్చడం నేర్పిన ఫ్రెండ్ చచ్చిపోతే, అరే మా సిగరెట్ గురించి చెప్పిన వాడు చచ్చిపోయాడా, ఇక వాడితో పాటు సిగరెట్ వదిలేద్దామని వదిలేచ్చాడు. కానీ ఈ లోభత్వం వాడు మానడు, గుర్తుపెట్టుకోండి. అందుకని నువ్వు ఈ అమ్మాయి ఇతన్ని చేసుకోవద్దు అని చెప్పేశారు. 2వ వ్యక్తి వాడు గట్టి ఏమిటంటే మనం ఏమంటాను, ఎండిపోయినటువంటి అలవాట్లు గలవాడు. దానికి ఇంకో అర్థం చెప్పాలంటే వాడు పాషాణ హృదయం గలవాడు. ఇంకో మాట ఏం చెప్తాం, కఠినమైన వ్యక్తి, ప్రతి చిన్నదాన్ని కరుచుకుంటాడు, పెళ్ళాన్ని కొడతాడు అన్నారు.
అతని కర్ర ఎప్పుడు చేతిలోనే ఉంటుందమ్మా, చేసుకోవద్దు అన్నారు. ఇక మిగిలింది మూడో వ్యక్తి. ఇతను పర్వా మంచి లేదు, ఆ అలవాటు ఈ అలవాటు ఇతనిలో లేవు, ఇతను చేసుకో. ఇప్పుడు దీనివల్ల మనకేం తెలిసిందంటే కొన్ని ముఖ్యమైన బేసిక్ పాయింట్స్ సంబంధించి వచ్చినాయి. ఈ బేసిక్ పాయింట్స్ లైఫ్లో పనికి వస్తుంటాయి, పనిచేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ ఒక చోట యాక్టివ్గా ఉంటాయి. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు ఈ సమయాలు ఇవి తెలుసుకోకుండా చేయడం వల్ల అవి ఉనికిలోకి వచ్చి దాని గురించి ఏమీ తెలియకపోవడం వల్ల ఎప్పుడైతే వెలుగులోకి వస్తాయో అవి ఎదుటి వాళ్ళని బాధ పెడతాయి. తత్కారణంగా స్ప్లిట్ ఉనికిలోకి వస్తుంది. స్ప్లిట్ అంటే మన తెలుగులో విడిపోవడం, విచ్ఛిన్నత. ఆ తర్వాత ఏం చెప్పుకున్నామంటే లైంగికంగా బలహీనతలు. దీని గురించి ఎక్కువగా మనం చెప్పుకునే అవసరం లేదు. ఈ బలహీనతలు మానవ పాయింట్ ఆఫ్ వ్యూతో పురుషుల్లోనూ ఉండవచ్చు, స్త్రీలలోనూ ఉండొచ్చు. ఇందులో కొంచెం డెప్త్గా వెళ్తే సబ్ సెక్షన్స్ ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఉంటాయి. పిల్లలు పుట్టరు, అది లైంగిక బలహీనత కిందకే వస్తుంది. ఇంకో విధంగా ఆలోచించవచ్చు, అది పురుషుల్లో కావచ్చు, స్త్రీల్లో కావచ్చు కదా. మేల్ డామినేటెడ్ సొసైటీస్లో మనం ఉంటున్నాం. తెలుగులో పురుషాధిక్య సమాజంలో మనం ఉన్నాం. పురుషాధిక్య సమాజంలో ఏమవుతుంది? పెళ్ళైన తర్వాత పురుషుడు తల్లి, పురుషుడి చెల్లి, పురుషుడి అక్క, పురుషుడి బావ, ఆ పురుషుడి సైడ్లో ఉన్న వాళ్ళందరూ పైన కూర్చుంటారు. వాళ్ళకి ఏ హక్కు లేకపోయినా డామినేట్ చేస్తుంటారు. తత్కారణంగా జరుగుతుంది, లోపం అబ్బాయిలో ఉన్నప్పటికీ అమ్మాయిలో లోపం ఉన్నట్టు చూపిస్తారు వాళ్ళు. మీరేమైనా చేయగలరా? 50 ఏళ్ళు సిటీలో ఉన్నామని చెప్పుకున్నట్టు పనికిరాదు, ఏం చేయలేరు. ఎందుకంటే డామినేషన్ వాళ్ళ జరుగుతుంది. ఇది అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అనేది నాకు తెలియకపోయినా మనం మాట్లాడుకున్న వస్తువు మాత్రం ఉనికిలోకి వస్తుంది. ఉనికిలోకి రాకపోతే ఏమవుతుంది? జీవితాంతం ఒక బానిసలాగా బాధపడుతూ, ఏడుస్తూ, తిట్టుకుంటూ, నిద్రాహారాలు సరిగ్గా లేక వ్యధ కష్టాన్ని భరిస్తూ ఆ మహిళ అలాగే సాగిపోతుంది. అలా జరుగుతున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, హదీస్లో ఏముంది? ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక మహిళ వచ్చింది. అయ్యా, నేను పెళ్లి చేసుకున్నాను, కానీ మా ఆయన అదో మనిషిలే, అందుకని నేను విడిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. చెబితే ఏంటమ్మా అలా అంటున్నావు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అవునండి, నేను విడిపోవాలంటున్నారు. అప్పుడు ఏం చేసిందంటే ఆవిడ నోటితో ఏమి చెప్పలేక, చెప్పాలనుకున్నా ఏం చెప్తుంది చెప్పండి? ఎదుటి ఉన్న వ్యక్తి ఎవరు? క్లాస్మేట్ కాదు కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తండ్రి ముందే ఈ మాటలు చెప్పలేరు. తండ్రి కంటే హై లెవెల్లో ఉన్న వ్యక్తి ఆయన ముందు ఏం చెప్తారు? చెప్పలేరు. అందుకని ఆవిడ వెంటనే ఒక మంచి ఐడియా తోచింది. తన కొంగు తీసి దాని ఒక మూల తీసి దానికి ఒక ముడి పెట్టి ఇది అని నేను చూపించింది. ఇండైరెక్ట్ గా ది యాక్షన్స్ ఆర్ మోర్, ఏం చెప్తాం కదా, లౌడర్ దాన్ ద వర్డ్స్ అన్నట్టు ఆవిడ చేసిన ఈ పని ద్వారా వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసిపోయింది వీడు నపుంసకుడని. ఆ మాట ఆవిడ చెప్పలా. వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, నో ప్రాబ్లం, అలాంటి పరిస్థితుల్లో నీకు హక్కు ఉంది, నువ్వు విడిపోవచ్చు. అతని పెళ్లికి ముందు ఆయన నీకు పెద్ద తోట ఇచ్చాడు మహర్ రూపంలో, అది తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందమ్మా అన్నారు. ఇచ్చేస్తాం, ఎందుకంటే నేను నా ఈమాన్ సంరక్షణ కోసం ఈ పని చేస్తున్నాను. ఒకవేళ నేను అలాగే ఉంటే బహుశా ఆ విషయం అతనికి తెలకుండా ఉండొచ్చు. నేను అతను లేని ఆప్షన్స్లో ఇంకో తప్పు చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే శారీరక అవసరాలు, కొన్ని సందర్భాల్లో కంట్రోల్
లో ఉండవు. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ఇచ్చేసి ఆయన్ని పిలిచి అన్నారంటే ఒక తలాక్ ఇచ్చే అతనికి అన్నారు. తలాక్ ఇచ్చేసాడు ఆయన. సో ఇది శారీరక సంబంధించిన విషయం. ఇక చివరిగా వచ్చేటప్పటికి మనం మాట్లాడడం ఏంటంటే ఇంటి నుంచి తరచుగా బయటకు వెళ్ళడం. ఇప్పుడు ఈ విషయంలో మీరు ఎంత మాషాల్లా ఫ్రీడమ్ కలిగి ఉన్నారు చెప్పండి. పురుషుని వృత్తి బయటకెళ్ళి పనిచేయడం, అతను బయటకు వెళ్ళకుండా ఇంట్లో పని చేస్తానంటే కూడా నచ్చదు. కోవిడ్-19లో ఇంట్లో హోమ్ వర్క్ ఏమంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. అప్పుడు పురుషులు ఎంత బాధపడ్డారో. స్త్రీని వదిలేయండి, ఆఫీస్లో ఉన్న ఫ్రీడమ్ ఎక్కడండి? అవునా? సూటు బూటు అంతా పడుకొని టైఅప్ చేసుకుని పర్ఫ్యూమ్ కాస్ట్యూమ్ వేసుకుని ఒక హీరో లెవెల్లో ఆఫీస్లో తిరిగే వ్యక్తి ఇంట్లో చెడ్డీ వేసుకుని ఆన్లైన్లో ఏం చేస్తున్నాడో ఏం తెలియక సగం వంట చేస్తూ ఆఫీస్ వర్క్ కూడా సగం చేస్తూ జరిగిన సందర్భాలు, కార్టూన్లు ఎన్నో వచ్చాయి కదా. మరి ఆ ఫ్రీడమ్ లేదు కదా. అందుకని అతను మానసికంగా ఎంత బాధపడి ఉంటాడు. రెడీ. అతని ఆప్షన్స్ లో ఉన్న ఫ్రీడమ్ భార్యకు ఉండేది అంత పోయిందా? ఆవిడెంత బాధపడి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉన్నాడు వీడు. ఆ రూమ్ నుంచి ఈ రూమ్ జానోట్ కానీ ఎవరన్నా ఫోటో మాట్లాడుకోవడానికి, ఎవరన్నా ఫ్రెండ్స్ రావడానికి పోవడానికి లేకుండా పోయిందని ఆవిడెంత బాధపడింది. అవునా? ఇది ఇంట్లో ఉంటే. కానీ వీటన్నిటికీ మించి ఆలోచించదగ్గ వస్తుందంటే ఫ్రీక్వెంట్లీ బయటకు వెళ్ళటం అనేది సందర్భానికి బట్టి ఆలోచించాలి. సందర్భాన్ని బట్టి ఆలోచించాలి. కథల్లో మనం చూస్తుంటాం, వారానికి 2 రోజులు ఎవరో ఆఫీస్ మీద పని మీద బయటకు వెళ్ళినట్టు వెళ్తుంటాడు. ఆ 2 రోజులు ఆడికి ఇంకో ఇల్లు ఉంటుందా లేదా కథల్లో కదా. మరి అటువంటి కథలు ఎన్నో ఉంటాయి. జీవితంలో జరిగేవి కథల రూపంలో వస్తాయి. కథలు ఉన్నాయని జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అప్లై చేస్తుంటారు. అందుకని సినిమా పక్కీలో దొంగతనం ట్రై చేశారని అంటుంటారు వాళ్ళు. వాడిస్తాడు ఐడియా ఇవ్వడం లేవచ్చండి. మనం చిన్నప్పుడు చదివాను చిన్న ఐడియా గురించి ఎలా ఇస్తారు అనేది. ఒక పరమ పిసినారి ఉండేవాడు. వాడికి పొలంలో పంట ఏంటంటే ఇవి మనం ఏమంటాం కదా, నువ్వులు పంట. వాడిది నువ్వులు పండాయి. పంట తీసుకు ఇంటి దగ్గర ఎండబెట్టారు. ఇప్పుడు కాకులు అవి వచ్చి తింటున్నాయి. వాటిని కాపలా కాయడానికి మనిషి కావాలి వాడికి. ఎవరికి తీసుకొచ్చే మనిషి ఊరు అంతా తిరిగాడు, ఎవరికి పెడితే బాగుంటుంది అని. ఎవరు వాడితే వీడు ఫలానా వాడొచ్చి పంచాడు. ఈ నువ్వులు బాగున్నాయి, కొంచెం కొంచెం తింటాడు. సాయంత్రం అయ్యేటప్పుడు 1 కిలో తినేస్తాడు. నాకు నష్టం, వీడు పనికిరాడు. వాడు తీసుకొస్తే వాడొచ్చి ఇలా చేస్తాడు, నాకు నష్టం అని అనేక యాంగిల్స్ లో ఆలోచించాడు. అవునా? ఆలోచించి అతనికి ఆ ఊళ్ళోనే 2 చేతులు తెగి చేతులు లేని ఒక వ్యక్తి కూడా కనపడ్డాడు. ఆడి 2 చేతులు ఇక్కడ వరకే ఉన్నాయి, 3 చేతుల వరకే ఉన్నాయి. అసలు చేయి పట్టుకోవడానికి కానీ ఏం లేదు. అప్పుడు ఏం చేశాడు, వాడి దగ్గరికి వెళ్ళి అరే నువ్వులు ఎండబెట్టాను కాపలా కాటాను రా అన్నాడు. నేను రానండి, నాకు కుదరదు, నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, నేను రారా అన్ని వాడు పిలుచుకొచ్చాడు. వాడు వచ్చాడు, కాపలా కూర్చున్నాడు. ఏమన్నా పక్షులు అవి వస్తుంటే గట్టిగా అరుస్తున్నాడు, పక్షులు వెళ్ళిపోతున్నాయి. ఒక 2 గంటల తర్వాత వీడు వచ్చాడు, ఈడేం చేస్తున్నాడు చూద్దామని వచ్చాడు. వస్తే వీడు కూర్చున్నాడు, కాపలా కాస్తున్నాడు. అరే ఎవరో తింటున్నావా అని అడిగాడు. నేను ఎలా తింటానని నాకు చేతులు లేవుగా అన్నాడు. వాడు ఐడియా ఇచ్చాడు. తినటానికే ఉందిరా అంటాం, అక్కడ అంటించడం తింటాం. పచ్చైంది అవి ఐడియా. ఇక్కడ ఈ మోచేతిని నాకటం, తర్వాత నువ్వుల్లో అలా టచ్ చేయటం, తగులుకుంటే ఇక్కడ అది నోట్లో పెట్టి తింటాం. ఐడియా ఇచ్చాడు. అరే అలా ఎందుకు చేస్తాను సార్ అని చెప్పాడు. వాడు వెళ్ళిపోయాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఈడు ఐడియా వచ్చింది. ఈ ఐడియా ఎలా బాగుంది, ట్రై చేద్దామని ఇలా అన్నాడు, టచ్ చేశాడు, ఇలా అన్నాడు. ఇక అతనికి హాయిగా అనిపించింది. ఇక కంటిన్యూస్లీ తింటూనే ఉన్నాడు. ఐడియా ఎవడిచ్చాడు? వాడే ఇచ్చెళ్ళాడు. కాబట్టి ఇక వాడు ఏం చేయలేడు వాడిని. అలా కాకుండా నిజంగా నిజాయితీగా మనం ఆలోచించినప్పుడు ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నామో ఈ విషయంలో వాళ్ళకి ఒక ప్రత్యేక వస్తువు, దేని గురించి మాట్లాడుతున్నాం, ఇంటికి తరచుగా బయటకు వెళ్ళే విషయం, సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే
అనవసరంగా ఇంటి నుంచి భర్త గాని భార్య గాని బయట ఉండకూడదు. ఈ రూల్ ఎప్పటికీ అప్లై కావాల్సిందే. ఈ రూల్ భర్తకు గాని భార్యకు గాని ఇద్దరికీ అప్లై అవుతుంది. ఆఫీస్కి వెళ్తున్నాడంటే ఆఫీస్ టైం, ఆఫీస్ ఎండగానే తిన్నగా ఇంటికి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భార్య భర్తలకి ఇద్దరికీ బాధ్యత చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆయన నోటి ద్వారా ఏమి చెప్పకపోయినా స్వయంగా చేతల ద్వారా కొన్ని వస్తువులు మన ముందు ఎగ్జాంపుల్ గా పెట్టారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లో ఉండగా ఏం చేస్తూ ఉండేవారు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏం చేసుకున్నారు? చెప్పులు పట్టీలు తెగి ఉంటే కుట్టుకునేవారు, అవునా? ఒకటి. రెండవది, తాను ఖాళీగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో భార్యలు ఏమన్నా పని చేస్తూ ఉంటే ఆయన కూడా వాళ్ళతో పాటు కూర్చుని వాళ్ళు చేసే పని స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షేర్ చేసేవారు. ఉదాహరణకి బియ్యంలో రాళ్ళు ఏరటం. నేను ఉదాహరణ చెప్తున్నా. ఆ రోజుల్లో బియ్యం ఉన్నాయేంటి, వాళ్ళు రాళ్ళు ఉన్నాయేంటి, ఆయన మాటలు వద్దు. ఉదాహరణకి ఆవిడ భార్యలు రాళ్ళు తీస్తుంటే ఈయన కూడా కూర్చుని రాళ్ళు తీసేవారు. ఆవిడ తిరగలు పెట్టి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే పిండి రుబ్బేవారు. ఆవిడ రుబ్బుతుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుని నేను కాలు మీద కాలు వేసుకుని మొబైల్లో వాట్సాప్ చూసుకుంటాను, లేకపోతే రీల్స్ చూసుకుంటాను, నువ్వు తిప్పుతుండు అని వదిలే వ్యక్తి కాదు కదా. అలా నువ్వు నిప్పు రుబ్బుతున్నావా, ఒక ఉండు పని వస్తున్నాన్ని నేను రుబ్బుతాను, నువ్వు అందుట్లో బియ్యం వేస్తూ ఉండు అని ఆయన రుబ్బేవారు. మీలో ఎటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ చెయ్యి ఎత్తండి అని అడగడం కూడా నా కోసం భావ్యం కాదు, భయపడి కొంచెం చేదు. ఒక వ్యక్తిని నేను అడిగాను ఇంట్లో ఉన్నప్పుడు, ఒక పెద్ద వ్యక్తిని అడిగాను ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా మీ భార్యకు సహాయం చేస్తావా అంటే ఇలా చూశాను నన్ను. దాని అర్థం మీరు అర్థమైపోయి ఉంటుంది. ఏదో ప్రపంచంలో ఉన్నా 100 రూపాయలు అన్నట్టు చూశాను. నేను అప్పుడు గుర్తాంటి, ఎంత అలా చూస్తున్నావు అంటే, నీ చూస్తుంటే నువ్వు ఆలకం చూస్తుంటే నువ్వేం సహాయం చేసిన అనిపిస్తలేదు. ఎందుకు చేస్తానండి, వాడు చేసుకోలేరేంటి అన్నాడు. నీ ఇల్లు అయ్యా, నీ ఇల్లు ఇది, నువ్వు నీ ఇంట్లో ఆవిడ ఉంటుంది, ఆవిడ ఇంట్లో నువ్వు ఉంటున్నా. కాబట్టి ఆవిడికి నువ్వు అవసరమైతే సహాయం చేయాలి. కొన్ని సందర్భాల్లో వంట సహాయం చేయాల్సి వస్తుంది, అనేక విషయాల్లో సహాయం చేయాల్సి వస్తుంది. అలా సహాయం చేయనప్పుడే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు చెప్పుకున్న వస్తువుదానికి ఏంటంటే, ఇప్పుడు బయటకు వెళ్ళకుండా ఉండాలంటే ఇంట్లో ఉండి ఎప్పుడు నువ్వు చదువుకో, ఖురాన్ చదివింది కొంచెం విషయాలు భార్య చెప్పు, ఆవిడ తెలిసిన మంచి విషయాలు నువ్వు విను. కాన్వర్సేషన్ కంటిన్యూస్లీ పాజిటివ్ సైడ్ లో జరుగుతూ ఉండాలి. భార్యాభర్తల విషయంలో వాళ్ళప్పుడు మైండ్ లో పెట్టుకోండి పనికొచ్చే వస్తువు. పాజిటివ్ యాంగిల్లో 70% పాజిటివే ఉంటుంది, రిమైనింగ్ 30% నెగిటివ్ పోతుంది. గుర్తుందా ఏం చెప్పాను? 70% పాజిటివ్ ఉంటుంది. మీరు చెప్పిన అన్ని మాటలు ఆవిడ వినవసరలా, ఆవిడ చెప్పిన అన్ని మాటలు వినవసరలా. ఒక చిన్న వస్తువు దగ్గర మీరు కొంచెం మార్పు వచ్చేస్తే అక్కడి నుంచి రైలు జంక్షన్ దగ్గర సెక్షన్ సైడ్ తీసుకున్నట్టు మాటలు బయటకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత తగాదా లెవెల్లో మీకు వచ్చేస్తారు, మళ్ళీ కాసేపట్లో సెట్ అవుతారు. ఇది కాన్వర్సేషన్ కంటిన్యూస్లీ ఎక్కువ శాతంలో ఉంటేనే మీ సొసైటీలో మీకు ఈ యాక్షన్ ఉంటుంది. ఇది ఉండటానికి ఏం చెప్పారంటే, ఎక్కువ శాతం పురుషుడు పని లేనప్పుడు ఇంట్లో ఉండాలి. చీటికి మాటికి అనవసరంగా స్త్రీ బయటకు వెళ్ళకూడదు. వెళితే ముఖ్యమైన కారణం ఏదన్నా ఉండాలి, దానికి సంబంధించిన వివరణ భర్త దగ్గర ఉండాలి. ఎందుకు వెళ్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మార్కెట్లో ఇతను తీసుకురాని వస్తువులు ఆవిడ వెళ్తేనే వస్తాయి, అటువంటి వస్తువులు ఉంటాయి కొన్ని. లేకపోతే కొన్ని సందర్భంలో అతను తీసుకొస్తాడు, వెంటనే ఇది నచ్చలేదు వెనక్కి పంపించేస్తుంది ఆవిడ, ఇప్పుడు రెండోసారి నువ్వే రాని తీసుకెళ్లాల్సి వస్తుంది ఆయన్ని. ఇలా వస్తుంటాయి. అటువంటి పరిస్థితుల్లో తప్ప కాకుండా వేరే సందర్భాల్లో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ గా గమనించాలి మనం. చివరిగా ఏంటంటే, ఏ ఇద్దరిలోనూ ఏదో మనం అంటాం మాట వరుసకి తిట్టడం కానీ, ఎవరిని తిట్టడం కానీ, భర్తకు భార్య తిట్టడం కానీ, భార్యను భర్త తిట్టడం కానీ, దూషించడం కానీ, వాళ్ళని ఏం చేస్తాం మనం,
ఇబ్బంది పెట్టే మాటలు చెప్పడం కానీ, మరి దీనికి సంబంధించిన పదాలు ఏమున్నాయి మీ దగ్గర తక్కువ చెప్పండి. పానాదేన అంటాం కదా, ఎత్తిపొడుగులు. బాధ కలిగించే యాంగిల్లో కంటిన్యూటీ ఉండకూడదు. ఎందుకంటే ముఖ్యమైన వస్తువు ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల సముద్రంలో ఉన్నటువంటి ఒక షిప్ దానికి ఏ విధంగా హార్బర్ ప్రొటెక్షన్ ఇస్తుందో అటువంటి అందమైన ప్రొటెక్షన్లో ఉంటుంది తల్లిదండ్రుల వద్ద. ఆడపిల్ల పెళ్లికి ముందు సముద్రంలో ఉన్న ఓడకు హార్బర్ అనేది ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుందో తల్లిదండ్రుల దగ్గర ఆవిడ ఆ ప్రొటెక్షన్ లో ఉంటుంది. పెళ్లి పేరున ఆవిడ తన పుట్టింటిని వదిలి భర్త ఇంటికి వస్తుంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది చెప్పండి? సేమ్ సేఫ్టీ, సేమ్ ప్రొటెక్షన్, సేమ్ గార్డ్ కదా, సేమ్ రెస్పెక్ట్, సేమ్ డిగ్నిటీ, సేమ్ ఆథెంటిసిటీ ఉంటాయి అని ఆవిడ వస్తుంది. ఆవిడకి అన్ని పదాలు తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒక పదంలో అది వీళ్ళు సాంస్క్రిట్లో ఏం చెప్పారంటే నాతి చరామి అని చెప్పుకొచ్చారు. అన్ని యాంగిల్స్ లో నేను సరిగ్గా చూసుకుంటాను అనే పదం దాని అర్థం. మనం కూడా కబూల్ కియా అనే పదం చాడు మనకి, అవునా? ఆవిడ అలా వచ్చినప్పుడు ఆవిడికి ఎన్ని ఇవ్వలేని వ్యక్తి ఏమవుతున్నప్పుడు నోటితో తిట్టడం వల్ల, దూషించటం వల్ల, కుటుంబం వాళ్ళని తిట్టడం వల్ల కారణాలు వేయి ఉండొచ్చు. ఉదాహరణ ఒకటి ఇస్తున్నాను. ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మామగారి దగ్గర అప్పు తీసుకున్నాడు. తగాదా వచ్చింది పేమెంట్ దగ్గర. భార్యకు ఒక్క మాట కూడా చెప్పలా, మీ నాన్న ఇట్టంటోడని. కానీ మామతో అన్ని విషయాలు డీల్ చేసుకున్నాడు. మామగారు, మీకు నాకు తగాదా వచ్చింది, ఈ తగాదాలో మీ అమ్మాయిని ఇన్వాల్వ్ చేయవసరం లేదు, నేను ఇన్వాల్వ్ చేయలేదు. మా కుటుంబం సాఫీగా, క్షేమంగా, ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మీరు ఈ విషయాలు మీ అమ్మాయితో చర్చించవద్దు. దయచేసి మీరు ఇంకోసారి మా ఇంటికి రావద్దు. మీరు అతను చేసిన తప్ప కరెక్టా మీరు చెప్పండి. డీలింగ్ మామగారితో ఉంది, మామగారితోనే సరిపెట్టుకున్నాడు. భార్యకే సంబంధం లేదు, పాయింట్ ఆఫ్ వ్యూతో ఇన్వాల్వ్ చేయలేదు. వాళ్ళ కుటుంబం సాఫీగా, హ్యాపీగా ముందుకు సాగుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఆవిడకి తెలిసింది ఏంటంటే మా నాన్నగారికి విధులాగా ఎందుకు రావట్లేదు అనే ప్రశ్నకు సమాధానం రావాలంతే. అంతేగా? ఇప్పుడు భర్త స్వయంగా నేనే ఏదో కారణం చెప్పి వద్దని నన్ను లేని చెప్పి వదిలేస్తాడు, అయిపోయింది. అవునా కదా? మరి అది ఎంత మంచి పని చేశాడు ఆయన, అందరూ వాళ్ళు చేయగలరా? చేయగలరు కదా. కట్న కాలువలు ఉన్నాయి, ఆ సందర్భంగా చెప్పిన కొన్ని మాటలు ఉంటాయి. అవన్నీ రాలేదేంటి, ఎందుకు రాలేదు, తెస్తే కానీ రానివ్వను, నువ్వు వెళ్ళి మీ అమ్మతో నాన్నతో చెప్పి ఎన్ని తీసుకురా అనే సందర్భాలు ఉంటాయా లేదా? సమాజంలో జరుగుతుందా లేదా? మన సమాజంలో జరుగుతుందా? ఉదాహరణ మీకు తెలుసు. ఒక ఆయన చేశాడంటే పెళ్లి అయిన తర్వాత 6 నెలకో సంవత్సరానికో పెళ్ళాన్ని పంపించేశాడు. పెళ్లి సందర్భంలో మీ నాన్నగారు నాకు ట్రైన్ ఇస్తాన్నాడు. ట్రైన్ ఇవ్వలేదు, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఎప్పుడు ఇస్తాడు ట్రైన్? ఆయన వెళ్ళి ట్రైన్ తీసుకురా అని పంపించాడు. ఆవిడ ఏం చేసింది, హాయిగా సామాన్లు అవి తెలుసుకుని హాయిగా ఏసీ క్లాస్లో కూర్చుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆవిడ ఒక్క సంవత్సరం ఉంది అక్కడ వాళ్ళ నాన్న దగ్గర. ఒక సంవత్సరం హాయిగా తిన్నది, కూర్చుంది, మాట్లాడింది, వాళ్ళతో కలిసిన వాళ్ళందరితో హాయిగా గడిపేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమన్నాడు మీ నాన్నగారు, ట్రైన్ ఇచ్చాడా అంటే, మా నాన్నగారు ఎప్పుడో చెప్పేశాడు ట్రైన్ ఇస్తానని, ముందు మీ ఊరికి పట్టాలు వేయించుకో అని చెప్పిందట. వాడి కోరిక ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడి అడగటం ఏంటి కదా. మరి ఇవి కూడా ఈ విషయాల్లోకి వచ్చేవే. కాబట్టి తిట్టడంలో కింద నేను పాయింట్ అవుట్ చేస్తున్నాను.
కానీ ఇంకా చాలా వస్తువులు దీని ముడిపడి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పాల్సిన కొన్ని వస్తువులు మీ ముందుకు వచ్చేసినాయి. 2 హదీసుల ద్వారా ప్రతిదానికి కోపగించటం, ఏవగించుకోవటం, అసహించుకోవటం, ఇలా దీన్ని సామాజిక ఈ బంధుత్వాన్ని దేన్నైతే మనం కుటుంబానికి సంబంధించిన ఉందో దాన్ని తుంచి తునాతునకలు చేస్తుంది, పారేస్తుంది, తత్కారణంగా తలా ఉనికిలోకి వస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. సరే, నేను చెప్పాలనుకున్న కొన్ని వస్తువులు అయిపోయినాయి. మీరు యాడ్ చేయాలనుకున్న వస్తువులు ఎవరైనా యాడ్ చేయండి. ఇప్పుడు ఏది మిస్ చేశాను? ఎవరు యాడ్ చేయట్లేదు. అందుకని రెమెడీ బాబా బాబా చాలా భయంకరమైన పాయింట్ చెప్పారు ఆయన. అది స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక కారణమని అనుకుంటున్నారు. ఈయన గారికి నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. చాలా మంచి మాట చెప్పారు. స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు కావాలి అనేది అడుగుతున్నాను. ఇప్పుడు ఒక మహిళ పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడే భర్త నేను నీ అన్ని వస్తువులు చూసుకుంటానని తీసుకొస్తున్నాడు. పూటకి భోజనం, సమయానికి గుడ్డలు, ఉండడానికి ఇల్లు, అన్ని తను ఉన్న స్థాయిలో అన్ని ఇస్తున్నాడు. పెళ్లికి ముందు ఆవిడ తెలుసు ఇతను స్థాయి ఏంటి అనేది. అతను హై మా సొసైటీని డివైడ్ చేశాం కదా, మనం క్లాసిఫై చేశాం కదా. సొసైటీలో ఉన్నారు మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, లోయర్ క్లాస్ అని డివైడ్ చేశాం. పెళ్లికి ముందు తాను ఏ క్లాసు వాళ్ళనో డిసైడ్ చేసుకుని ఆ క్లాసు వాళ్ళనే జనాలను యాక్సెప్ట్ చేసుకుంటారు. మాక్సిమం తనకంటే అప్పర్ క్లాస్ వాళ్ళకి ఆడపిల్లలు ఇస్తారు, తనకంటే తక్కువ లోయర్ క్లాస్ లో ఉన్న ఆడపిల్లలు తెచ్చుకుంటారు. మాక్సిమం వాళ్ళకు తెలుసు ఆడపిల్లని అప్పర్ క్లాస్ లో తెచ్చుకున్నారంటే ఆ యూ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ అప్పర్ క్లాస్ లో యొక్క యూ పనిచేస్తూ ఉంటుంది. అందుకని అతను రిస్క్ తీసుకోడు. అందుకని తన చెల్లెల్ని కానీ తన దగ్గర బంధువులు ఇచ్చేటప్పుడు హై క్లాస్ వాళ్ళకి ఇస్తాడు. అది ఆలోచన. మరి అటువంటి యాంగిల్లో అన్ని బాధ్యతలు పురుషుపై ఉన్నాయి. అటువంటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఏమంటారు ఆర్థిక స్వేచ్ఛ అవసరం లేదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూతో పరిస్థితులకు అనుగుణంగా లేడీస్లో టాలెంట్ ఉండి, వాళ్ళ దగ్గర విద్యాభ్యాసాలు ఉండి, స్కిల్స్ ఉండి, వాళ్ళు ఇంటి ఇన్కమ్ కోసం భర్త అనుమతితో చేస్తాను పని అంటే వాళ్ళిద్దరూ ఒక మాటపై ఒప్పందానికి వచ్చి అగ్రిమెంట్ ద్వారా ఆవిడెళ్ళి పని చేస్తూ ఉండొచ్చు. తగాదాల కారణం లేకుండా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తగాదాల కారణం కాకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆర్థిక ఏమన్నారు పాయింట్ స్వేచ్ఛ అనేది వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమవుతుంటే అటువంటప్పుడు ఇద్దరిలోంచి ఒకరు ఉద్యోగం మానేయాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు మానేయాలో మీరు చెప్పండి. ఎందుకు పురుషులు మానేయకూడదు కదా? పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, ఇంటి బాధ్యతలు ఉంటాయి, పురుషుడి ఆప్షన్స్లో అనేక పనులు ఉంటాయి, మీకు తెలియని 100 పనులు ఇంట్లో ఉంటాయి. మీకు ఏమైనా అనుమానం ఉంటే మీ భార్యని ఇంటికి పంపించి ఆవిడ చేస్తున్న పనులు ఏంటో ఒకసారి లిస్ట్ రాయించుకొని పంపించండి, మీరు చెయ్యండి. అప్పుడు మీకు తెలుస్తుంది పొద్దున్న దేశం నుంచి రాత్రి 11 గంటలు నిద్రపోయే ముందు ఆవిడ ఎన్ని పనులు చేస్తుందో ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుందండి, తెలవాలి కదా. ఆ విషయంతో మీ ఆర్థిక స్వేచ్ఛ అనవసరమైనది. తగాదాల కారణమే ఆర్థిక స్వేచ్ఛ వద్దు. దానివల్ల మరి లాభం లేదు, నష్టం వస్తుంది. అందుకనే అది పనికిరాదు. ఇంకా ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా గారి పెళ్లి విషయంలో ఆర్థిక స్వేచ్ఛకు భాషా గారు పాయింట్అవుట్ చేశారు. ఖదీజా రలియల్లాహు తఆలా అన్హా గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పెళ్లి చేసుకునే ముందుగా నుంచి అప్పర్ క్లాస్ ఫ్యామిలీ అవలది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవర్తన, ఆయన బిహేవియర్, క్యారెక్టర్, ఆయన
ఏమంటాం సత్శీలత, ఆవిడకి నచ్చిన తర్వాత ఆవిడ ముందుకు వచ్చి నేను నీతో పెళ్లి చేసుకుంటానని చెప్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆవిడ విలువ ఈ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆవిడ తన తాళాలను తీసుకొచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలో పెట్టేసింది. ఆర్థిక ఇందాక చెప్పిన మాట స్వేచ్ఛ ఇక ఆవిడ చేతుల్లో ఏమీ లేదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిలోకి వచ్చేసింది. ఇది ఆర్థిక స్వేచ్ఛ పురుషుడి చేతిలోనే ఉంటేనే బెటరు, గుర్తుపెట్టుకోండి. పురుషుని దగ్గరే ఉండాలి. కానీ భార్యకు అందుట్లో ప్రమేయము, కనెక్షన్, భాగస్వామ్యము, ఎక్కడ ఏం వస్తుంది ఎక్కడ ఏం పోతుంది అనే వివరణ ఉండాలి. అందుకని మీ మొబైల్ పాస్వర్డ్ ఎలా ఉంటే మీ ఆవిడకి చెప్పండి, మీ కంప్యూటర్కి పాస్వర్డ్ ఉంటే చెప్పండి, మీ ఏటీఎం కార్డుకి నంబర్ పిన్ ఉంటే మీ ఆవిడకి చెప్పించండి. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయం ఎలా ఆసన్నమవుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చాలా వస్తువులు మారిపోతూ ఉంటాయి. అప్పుడు వాటి కోసం చాలా బాధలు పడాల్సి వస్తుంది. మీరు వాళ్ళపై పూర్తి నమ్మకం కలిగి ఉండి, విశ్వాసం కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి, భాగస్వాములుగా అండర్స్టాండ్ చేసుకుని ఇవి షేర్ చేసి ఉంటే అది మీకు మంచి జరుగుతుంది. అందుకని వజాల బైనకుం మవద్దతం వ రహమ, మీ ఇద్దరి మధ్య, ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య నేను ప్రేమను, వాత్సల్యాన్ని, అనురాగాన్ని షేర్ చేసి పెట్టాను అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వజాల బైనకుం మవద్దతన్ వ రహమ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, కారుణ్యం, ప్లస్ పాయింట్, ఇవన్నీ మీ ఇద్దరిని షేర్ చేశాను అంటున్నాడు అల్లా. ఆ షేర్ చేసింది మీ నమ్మకుడు ఏ పాయింట్ ఏ రోజున వచ్చి నేను నా పాస్వర్డ్ నీకు ఇవ్వను అని భర్త అంటాడో ఆ రోజు నుంచి ఆమెకు అనుమానం వస్తుంది. నా పాస్వర్డ్ నీకు ఇవ్వను అని భార్య అంటుందో అనుమానం వస్తుంది. అనుమానం పెనుభూతం అన్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తగాద. అవునా కదా? నాకెందుకండి, మీరే ఉంచుకోండి, మీ డబ్బులు మీ పర్స్ మీ దగ్గర ఉండి, కానీ నాకు కావాల్సిన వస్తువులు మీతో వస్తాను, 2 లారీలు నింపుకొస్తాను, నో ప్రాబ్లం. అవునా కదా? మీ ఆవిడ మీతో వెళ్తుంది, 2 ట్రాలీలు తీసుకుంటుంది, మీరేమనగలరా? ఇది ఎందుకు అన్నారా? అందుకు ప్రశ్న ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది ఆవిడ సమాధానం. మీకు తెలియదు కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు వదులుకుంటేనే కొన్ని సుఖాలు దానితో పాటు కలిసి వస్తుంటాయి. ఆ సుఖాన్ని మీరు ఆస్వాదించాలి, ఆ సుఖాన్ని ఎంజాయ్ చేయాలి. అది మా మిత్రుడికి ఆయనకి బిర్యానీ వండటం రాదు. బిర్యానీ అంటే పిల్లలు చాలా ఇష్టం. ఆయన అంటున్నాడు, ఒకరోజు నేను ఇండియన్ హోటల్ తీసుకెళ్ళానండి, బిర్యానీ తింటానంటే మా వాళ్ళు, ఆయన ఫిలిప్పీన్ అతను, తీసుకెళ్తే వాళ్ళు బిర్యానీ తిన్నారు. తిన్న తర్వాత బయటకు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అరే వెళ్ళండిరా మీ వాళ్ళ పని శుభ్రం చేసి కాళ్ళు చేతులు పడుకోండి అంటే చెప్పుకుంటూ ఏం చేశాడంటే మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాడంటే భార్య వచ్చి తల మీద ముద్దు పెట్టి చాలా బిర్యానీ బాగుంది థ్యాంక్స్ అని భరస చెప్పింది. కొంచెం సంతోషపడ్డాడు. పెద్ద కొడుకు వచ్చి నెత్తి మీద ముద్దిచ్చి నానా ఇవాళ బిర్యానీ తిన్న చాలా హాయిగా సంతోషంగా ఉంది నాకు. తర్వాత పెద్ద కూతురు వచ్చి చెయ్యి పట్టుకుని నాన్న చెయ్యి మీద నుదుటి మీద ముద్దిస్తే ఇక నేను ఐఎమ్ కిల్డ్ అంటున్నాడు ఆయన. ఆ సంతోషం పట్టలేని సంతోషాన్ని నేను ఎలా చెప్పాలో నీకు తెలియడం లేదు అంటున్నాడు. కానీ దానికోసం అతను ఖర్చైన బిల్లు ఎంత అయింది రా అన్న. అంత బిల్లు వేస్తే ఈ సంతోషం వచ్చింది చూసారా. కాబట్టి ఇవి అంతరంగంగా కలిసి ఉన్నట్టు వస్తువులు, వీటిని మనం ప్రస్తావించకూడదు. కానీ ఇవన్నీ అండర్ కరెంట్ లాగా కంటిన్యూటీ అవుతుంటాయి. దీన్ని ఇస్లాం దృష్టిలో పెట్టుకుంది. మీకు స్వతంత్రత ఇచ్చింది, ఆ స్వతంత్రత ప్రతిఫలాలు ఎంజాయ్ చేయండి. కానీ ఈ వస్తువులకి ఎడంగా ఉండండి. అబ్గజుల్ హలాలి ఇందల్లాహి అత్తలాక్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా తలాక్ అనేది ఇష్టం లేదు. కానీ సూరతు తలాక్ అని ఒక సూరత్ కంప్లీట్లీ ఖురాన్లో ఉంది. తలాక్ ఆదేశాలు ఖురాన్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక మనిషి యొక్క ప్రాణం కాపాడటం తలాక్ కంటే విలువైనది. కొన్ని సందర్భాల్లో తలాక్ లేకపోవటం వల్ల కొన్ని సమాజాల్లో
కొన్ని ధర్మాల్లో, కొన్ని మతాల్లో, కొన్ని తెగల్లో తలాఖ్ పద్ధతి లేకపోవడం వల్ల మహిళలు చనిపోయారు, చంపబడ్డారు, హత్యకు గురయ్యారు. అటువంటి పద్ధతులు రాకూడదా అని లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో నువ్వు ఏ విధంగా వెళ్ళి పిలుపు. నాకు ఈ సందర్భంగా ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది, అది చెప్పి మాట ముగించేస్తాను. ఆ కథ ఏంటంటే హదీస్లో వచ్చినటువంటి పిల్లి కథ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మహిళ గురించి ఏం చెప్పారంటే, ఒక పిల్లి వల్ల ఒక మహిళ నరకానికి పోయింది. ఒక పిల్లి వల్ల ఒక మహిళ ఎక్కడికి పోయింది? నరకానికి, జహన్నంలోకి వెళ్ళింది. అది ఎలా జరిగింది అంటే, ఆవిడ దగ్గర ఒక పిల్లి ఉండేది, అది పెంపుడు పిల్లి. కానీ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కొంతమంది ఇళ్లలో పాలు పడేయటం కానీ, మజ్జిగలో నూరు పెట్టడం కానీ, కూర చిందించడం కానీ, లేకపోతే భోజనం ప్లేట్స్ పడేయటం కానీ అలా చేసి ఉండేది. అవన్నీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఈ అమ్మాయికి ఇవాళ మా ఇంట్లో మీ పిల్లి వచ్చి ఇలా చేసిందండి, మీ పిల్లి వచ్చి మా ఇంట్లో ఇలా చేసిందండి. విని 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 ఆవిడికి చెవులు లావైపోయినాయి. అబ్బాబ్బా, ఈ పిల్లి నన్ను బతకనివ్వట్లేదు అని ఏం చేసిందంటే, ఒక రోజున ఆ పిల్లిని ఆవిడ జైల్లో పెడేసింది. ప్రతి ఇంట్లో కూడా జైలు ఉంటుంది కదా. ఒక గంప దాని మీద పెట్టేసి, రాయి పెట్టేస్తే అదే జైలు. దానికోసం కట్టేసింది. కట్టిన ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడని పట్టించుకోలే. ఆ పిల్లి ఒక రోజు వెళ్ళి చూస్తే చచ్చిపోయింది. మరి చచ్చిపోవడం కారణం ఏంటి? నువ్వు కట్టడం వల్లే చచ్చిపోయింది. నువ్వు కట్టినప్పుడు నువ్వు దానికి నీళ్లు ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, అవసరాలు తీర్చాలి, అవునా కదా? అది తీర్చకపోవడం వల్ల అది చచ్చిపోయింది. ఒక ప్రాణం తీసావు కాబట్టి నువ్వు నరకానికి అర్హుతం అయ్యావు. ఆ విధంగా ఈ సమాజంలో స్త్రీలు ఈ పిల్లి రూపంలో అనేక విధాలుగా అనేక చోట్ల హత్యలకు కానీ లేకపోతే చనిపోవడానికి కానీ గురవుతున్నారు. ఈ అందుట్లో భాగంగానే చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను. ఇంతటితో కొన్ని విషయాలు చర్చకొచ్చాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకొన్ని చర్చలు మీ చర్చ ఇంకా ఉంటే మీరు పాయింట్అవుట్ చేయండి. ఇన్షాల్లా మన అందరూ కలిసి ఒక అవగాహనతో బయటకు బయలుదేరదాం. జజాకుముల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.